నమస్తే అండి, నేను మీ సుజాత. ఈరోజు వీడియోలో ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి, చేసుకుంటే అందరికీ వచ్చినట్టు. కానీ ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి. ఈ స్టైల్లో మా అత్తగారు చేసేవారు. 4 ఉల్లిపాయలు సన్నగా బోరుగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలను, ఆ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాగిన నూనెలో వేసుకుని తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసుకుని దూరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని, ఆ ఉల్లిపాయ ముక్కలన్నీ వేగిన తర్వాత ఒక పక్కకు పెట్టేసుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కలు వేగినవన్నీ పగలగొట్టుకుని దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి 4 కోడిగుడ్లు పగలగొట్టేవిని కొంచెం మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొద్దిగా పెద్ద ముక్కలు అయ్యేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు, ఆ కోడిగుడ్లు మొత్తం కలిపేసుకుని తగినంత కారం వేసుకుని, కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి. నా కరివేపాకు నిండుగా ఉంది. తగినంత కారం వేసుకుని ఒక 2 నిమిషాలు కలిపేసుకుని వేడివేడి అన్నంలో ఈ కోడిగుడ్డు ఫ్రై చేసుకుంటుంటే నిజంగా మా అత్తగారే నాకు గుర్తొచ్చారండి. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ అండి.